జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితం చాలా చిన్నది, కాలం వేగవంతమైనది. చిన్న చిన్న విషయాలకు కలత చెందొద్దు. ప్రతి క్షణం ఆస్వాదించాలి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 1, 2025, గురువారం. తిథి చవితి, ఉదయం 11:23 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 2:21 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము అతిగండము, ఉదయం 8:34 వరకు, తదుపరి సుకర్మము. కరణం విష్టి, ఉదయం 11:23 వరకు, తదుపరి భవ. రాత్రి 10:13 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం ఉదయం 8:42, చంద్రాస్తమయం రాత్రి 10:31. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:16 వరకు. యమగండం ఉదయం 5:43 నుండి 7:18 వరకు. గుళిక కాలం ఉదయం 8:54 నుండి 10:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు. వర్జము రాత్రి 10:18 నుండి 11:49 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6:16 నుండి 7:44 వరకు. తిరిగి రాత్రి 3:36 నుండి 5:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:57 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:35 వరకు. తిరిగి సాయంత్రం 5:09 నుండి 6:30 వరకు. మే 1, గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష చవితి, ఉదయం 11:23 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి గురువారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు మధ్యాహ్నం 2:21 వరకు ఉన్న మృగశిర నక్షత్రం మంచి నక్షత్రం. తదుపరి వచ్చే ఆరుద్ర నక్షత్రం దారుణ మరియు తీక్షణ నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఉదయం 11:23 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే ఈ రోజు ఉన్న మృగశిర నక్షత్రం మంచి నక్షత్రం కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మిథున రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం సర్పాలకు తల్లి కద్రువ. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, కుంతికి వరం ఇచ్చినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. 1960వ సంవత్సరంలో గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి. 18 నవలలు, 400కు పైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కిన ఐవిఎస్ అచ్యుతవల్లి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 1 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి శుభం జరుగుతుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడవచ్చు. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులారాశి ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి వృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి శుభవార్త వింటారు. మకర రాశి తీపి కబురు వింటారు. కుంభరాశి మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.